చేసుకోవడం. పూజ చేసే ప్రదేశాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజకు ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. 2. పందిరి మరియు పీట. వినాయకుడిని ప్రతిష్ఠించే చోట ఒక చిన్న పందిరి లేదా మండపాన్ని ఏర్పాటు చేయాలి. దాని కింద ఒక చెక్కపీట లేదా పీఠాన్ని ఉంచి దానిపై పసుపు, కుంకుమతో అలంకరించాలి. 3. పసుపు గణపతి. పూజ మొదలుపెట్టే ముందు పసుపుతో ఒక చిన్న గణపతి ప్రతిమను తయారుచేసి పూజించాలి. దీనిని పసుపు గణపతి అని అంటారు. 4. ప్రాణప్రతిష్ఠ. వినాయకుడి మట్టి విగ్రహాన్ని పీఠంపై ఉంచి పూలు, పండ్లు, అక్షతలతో ప్రాణప్రతిష్ఠ మంత్రాలు చదువుతూ విగ్రహానికి జీవం పోస్తారు. 5. షోడశోపచార పూజ. ఇది 16 రకాల ఉపచారాలతో చేసే పూజ. ఇందులో భాగంగా ఈ క్రిందివి ఉంటాయి. ఆవాహనం. వినాయకుడిని ఆహ్వానించడం. ఆసనం. వినాయకుడికి ఆసనం సమర్పించడం. పాద్యం. పాదాలు కడగడం. అర్ఘ్యం. చేతులు కడగడానికి నీరు సమర్పించడం. ఆచమనీయం. పుక్కిలించడానికి నీరు ఇవ్వడం. స్నానం. పంచామృతాలతో స్నానం చేయించడం. వస్త్రం. కొత్త వస్త్రాలు సమర్పించడం. యజ్ఞోపవీతం. జంధ్యం సమర్పించడం. గంధం. గంధం రాయడం. పుష్పం. రకరకాల పువ్వులతో పూజించడం. పత్రపూజ. 21 రకాల పత్రాలతో పత్రి పూజించడం. ప్రతి పత్రానికి ఒక నామం చొప్పున పూజిస్తారు. ఉదాహరణకు ఓం సుముఖాయ నమః, మాచీపత్రం పూజయామి అని పత్రివేస్తారు. ధూపం. అగరుబత్తి, సాంబ్రాణి ధూపం వేయడం. దీపం. దీపం చూపించడం. నైవేద్యం. ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు వంటి ప్రసాదాలు సమర్పించడం. తాంబూలం. తమలపాకులు, పోకలు సమర్పించడం. మంత్రపుష్పం. మంత్రాలు చదువుతూ పువ్వులతో పూజించడం. ప్రదక్షిణ. నమస్కారం. చివరగా నమస్కరించి ప్రదక్షిణ చేయడం. 6. వినాయక వ్రతకథ. పఠనం. పూజ పూర్తయిన తరువాత అందరూ కలిసి వ్రతకథను చదవాలి లేదా వినాలి. 7. హారతి. చివరగా కర్పూరంతో హారతి ఇచ్చి మంగళహారతి పాటలు పాడతారు. 8. ఉద్వాసన. పూజ పూర్తయిన తరువాత గణపతిని తమ తమ స్థానాలకు వెళ్లమని కోరుతూ ఉద్వాసన మంత్రం చెప్తారు. వినాయక వ్రతకథ. గణపతి వ్రతకథలో ప్రధానంగా చంద్రుడికి, వినాయకుడికి మధ్య జరిగిన ఒక కథ ఉంటుంది. ఒకానొక సందర్భంలో వినాయకుడు దేవతలందరి ఆహ్వానం మేరకు ఒక విందులో పాల్గొన్నాడు. విందులో వినాయకుడు తన ఆహారం తింటున్నప్పుడు చంద్రుడు అతడి బొజ్జను చూసి ఎగతాళిగా నవ్వాడు. వినాయకుడికి కోపం వచ్చి, నా బొజ్జ చూసి నవ్వినందుకు నీ రూపం అశుభమవుతుంది. నిన్ను చూసిన వారికి అపనిందలు, నిందలు తప్పవు అని శపించాడు. వినాయకుడి శాపంతో చంద్రుడు భయపడి తన తప్పు తెలుసుకుని వినాయకుణ్ణి క్షమాపణ కోరాడు. చంద్రుని పశ్చాత్తాపం చూసి వినాయకుడు జాలిపడి, నా శాపం పూర్తిగా పోదు, కాని నీవు నన్ను పూజించే ఈరోజు భాద్రపద శుద్ధ చవితి రోజున నిన్ను చూసిన వారికి మాత్రమే అపనిందలు కలుగుతాయి. ఈ రోజున నా వ్రతాన్ని చేసి నా కథను విన్నవారికి ఈ దోషం తొలగిపోతుంది అని వరమిచ్చాడు. ఆ కారణంగానే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని అంటారు. ఒకవేళ చూసినా అపనిందలు తొలగడానికి వినాయక చవితి వ్రతకథను వినడం లేదా చదవడం ఆచారం.